అనుకున్నదే ఒక రకంగా అయితే అందరినీ కలవాలి ఇక్కడ సరే ఇక్కడ ఆయన డిమాండ్ చేసిన అంశం కానీ లేకపోతే బయటకు వాళ్ళు చెప్పింది కానీ ప్రధాని గారిని హోమ్ మినిస్టర్ గారిని ఇంకా చాలా మందిని కలుస్తారు అనేటువంటిది కూడా చెప్పారు. కానీ ఏంటి అసలు ఏమైనా అపాయింట్మెంట్ అడిగారా అసలు లేకపోతే అలా కలరింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారా? అలాంటివి మాకు మా దృష్టికి ఏం రాలేదన్నా. అసలు ఎందుకు కలవాలన్నా చెప్పండి. ఒక అబద్ధపు అసత్య ప్రచారాన్ని తీసుకొని ఢిల్లీ వరకు వెళితే నువ్వు గల్లీలో సరిగా పనిచేయలేదు కదా అని చెప్పి నేను ఇక్కడ తరిమి కొడితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నీ పార్టీని 11 స్థానాలకే పరిమితం చేశారు. నీకు ఈరోజు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి కోర్టుకి వెళ్తావా? ప్రతిపక్ష హోదా ఎవరిస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు. నీకు ముఖ్యమంత్రి స్థానం అయినా సరే, మంత్రి స్థానం అయినా సరే, ఎమ్మెల్యే అయినా సరే ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే నీకు సరైన మ్యాండేటరీ ఇస్తే దానికి కావాల్సినటువంటి పర్సంటేజ్ వస్తే నీకు ప్రతిపక్ష హోదా ఆటోమేటిక్ వస్తుంది. ప్రజల చీ కొట్టాక నువ్వు మళ్ళీ కోర్టు చుట్టూ ఎందుకు తిరుగుతారయ్యా మీరు? ప్రజలు నీకు ఇలేదు మ్యాండేటరీ 11 స్థానాలకు పరిమితం చేశారు. 151 నుంచి 11 స్థానాలకు పరిమితం చేశారంటే నీ పనితీరు మీద నీ పని మీద ప్రజలకు విశ్వాసం లేదు. ఇప్పటికైనా నీ ఓటమిని ఒప్పుకో. ఎస్ నేను సరిగా పని చేయలేదు కాబట్టి ప్రజలు నన్ను ఓడించారు అని చెప్పి ఒప్పుకో. అసెంబ్లీలో ఉండు, అసెంబ్లీలో మాట్లాడే ధైర్యం లేదు. ఎందుకంటే ఇక్కడ రోజు రోజుకి నీ మార్గ 5 సంవత్సరాలు మేము నిజాలు దాచం. ఇంకా మొత్తం రోజు ఏం జరిగిందో ఈ 5 సంవత్సరాలు రోజు మేము అసెంబ్లీలో చర్చ పెడతాం. నీకు ధైర్యం ఉంటే అసెంబ్లీలో మాట్లాడు, సమాధానం చెప్పు. మేము మాట్లాడేది అబద్ధం అని చెప్పి ఉంటే అసెంబ్లీలో వచ్చి నువ్వు చెప్పు. నువ్వు ఏందో మాట్లాడతావు. పిన్నల్ని ఎందుకు జైల్లో పెట్టినారు? పాపం అంటే ఏంది పాపం అయ్యా? ప్రజా తీర్పును కిందకేసి కొడితే ప్రజాస్వామ్యంలో ఓటుకి ఎంత విలువ ఉందో తెలియదా నీకు? ఆ ఓటుతోనే కదా నువ్వు ముఖ్యమంత్రి అయినావు, ఆ ఓటుతోనే కదా నువ్వు ఎమ్మెల్యే అయినావు. అలాంటి ప్రజా తీర్పుని కిందకేసి కొడితే జైల్లో పెట్టకుండా హారతిస్తారా? జైల్లో పెట్టకుండా హారతిస్తారా జగన్మోహన్ రెడ్డి గారు? ఏం మాట్లాడతారయ్యా మీరు? రైట్. ఎస్ భాను గారు, ఇంకోవైపు రెడ్ బుక్ రూల్ అని జగన్ అంటున్నాడు, కానీ ఇంకా రెడ్ బుక్ తెరవలేదని లోకేష్ చెప్తున్నటువంటి మాట. అసలు రెడ్ బుక్ లో ఏముందో కూడా మనం డిస్కస్ చేద్దాం ఒక బ్రేక్ తర్వాత.